తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశాలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు ఆశాలకి ఫిక్స్డ్ వేతనం 18,000 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే 50 లక్షలు ఇన్సూరెన్స్ జీవో, 50,000 మట్టి ఖర్చుల జీవో, అట్లాగే ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు నిర్ణయం చేసి పెన్షన్ సౌకర్యం కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని, సెలవులు ఇవ్వాలని, అట్లాగే టార్గెట్స్ మొత్తం రద్దని చెప్పారు కానీ దానికి నిర్దిష్టంగా ఉత్తర్వులు రాలేదు, అవి ఇవ్వాలని, పని భారం తగ్గించాలని, నాణ్యమైన యూనిఫాము తదితర డిమాండ్స్ పరిష్కారం కోసం ఈరోజు మార్చి 24వ తేదీన చలో హైదరాబాదు నిర్వహించాలని మన రాష్ట్ర కమిటీగా మనం నిర్ణయం చేశాం. మరి అనేక పోరాటాలు చేశాం, కింది స్థాయిలో అనేక నిరసనలు చేశాం, విజ్ఞప్తులు చేశాం, వినతి పత్రాలు ఇచ్చాం. అయినా ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడంతో ఈరోజు మార్చి 24న హైదరాబాదు చలో హైదరాబాద్ నిర్వహించి కోటి కమిషనర్ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చి మన సమస్యలు ఎంతవరకు వచ్చినాయి, ఎంతవరకు పరిష్కారం చేయాలని ప్రభుత్వం నిర్ణయం చేసిందా తెలుసుకుందామని ఈరోజు మనం నిర్ణయం చేశాం. ఆ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో ఉన్న ఆశాలందరూ కూడా హైదరాబాద్ రావడానికి సిద్ధమైతే, ఎంత దుర్మార్గం అంటే రాష్ట్ర ప్రభుత్వం 2-3 రోజుల ముందు నుండే ప్రతి ఆశా వర్కర్ ఇంటికి వెళ్ళి మొత్తం ఒక దొంగల్లాగా ఆశా వర్కర్ దొంగ అయినట్టు ఇంటి చుట్టూ కూడా మొత్తం వెహికల్స్ పెట్టి కాపలా కాసి ఎక్కడికక్కడ ప్రతి ఒక్క ఆశా వర్కర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే రాత్రిపూట ఇండ్ల దగ్గరికి వెళ్ళడం, మబ్బులా వెళ్ళడం, వాళ్ళ సంతకాలు తీసుకోవడం, అసలు ఇంటి దగ్గర నుండి పోలీసు వాళ్ళు అక్కడి నుంచి ఆశా వర్కర్ అరెస్ట్ అయ్యేదాకా వెళ్ళకపోవడం, అంటే తీవ్రమైన భయభ్రాంతులకు ఈరోజు ఆశా వర్కర్లను గురి చేసిన పరిస్థితి ఉంది. 2-3 రోజుల నుంచి ఎక్కడికక్కడ దుర్మార్గంగా అక్రమ అరెస్టులకు ఆశా వర్కర్లను అక్రమ అరెస్టులు చేసి ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గ విధానం ఉంది. అయినా ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో ఇవన్నిటినీ కూడా అధిగమించి పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్లు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చి ముందు కూర్చుంటాం, మేము నిరసన తెలియజేసి అధికారులను కలుస్తామనేసి గేటు ముందు కూర్చుంటే కనీసం ఒక 10-15 నిమిషాలు కూడా కూర్చొనివ్వలేదు. అక్కడ కూర్చున్న వెంటనే పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ మొత్తము ఈడ్చి పడేసిన పరిస్థితి ఉంది. చాలామంది ఆశలకు దెబ్బలు తాకినాయి. మొత్తము చేతులన్నీ ఒడదింపిరు, కాళ్ళన్నీ ఒడదింపిరు, మొత్తం ఇట్లా రక్కిరు, గోళ్ళతోని మొత్తం బూటు కాళ్ళతోని తొక్కిరు, మొత్తం ఒక సంచులు పడేసినట్టు వ్యాన్లలో మొత్తము, అంటే మనుషులు అనేది మానవత్వం కూడా లేకుండా, మనుషులు అనేది కాకుండా కనీసం మానవత్వం కూడా లేకుండా ఒక గోనె సంచుల్ని మొత్తం పడేసినట్టు ఆశలను మొత్తం కూడా ఒక సంచుల్లాగా మొత్తం పడేస్తే చాలామంది నడుములకు దెబ్బలు తాకినాయి, నెత్తిలకు దెబ్బలు తాకినాయి, చాలామంది స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితి ఉంది. చాలామంది ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, కొన ఊపిరితోటి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ అన్ని దెబ్బలు తగిలిన ఆశాలను అక్కడ వేరు చేసి ఎవరైతే స్పృహ తప్పి పడిపోయారో వాళ్ళని వెంటనే హాస్పిటల్లో చేర్చి వైద్యం అందించాల్సిన బాధ్యతలో ఉన్న పోలీసు బృందం కూడా అత్యంత దుర్మార్గంగా వ్యవహరించింది. అట్లా హాస్పిటల్కు పంపకుండా ఇక్కడ మేము అంబర్పేట ఈస్ట్ జోన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. నారాయణపేటకు సంబంధించిన జయమ్మ అనే ఒక ఆశా వర్కర్ని మొత్తం స్పృహ తప్పి పడిపోయింది, దెబ్బలు తాకినాయి. అక్కడ డీసీఎంలు వేసుకొని ఇక్కడ దాకా వేసుకొచ్చిర్రు. కిందికి దింపితే అసలు ఆమెకు స్పృహనే లేదు, అసలు చనిపోతుందనే స్థితిలో ఆమె ఉంది. అంటే అక్కడనే హాస్పిటల్కి పంపించాల్సిన వాళ్ళు పంపించకుండా సస్తే జావని బతకనని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంత దుర్మార్గంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం ఉంది, పోలీసుల విధానం ఉంది. ఈరోజు పోలీసులతోని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేయిస్తున్న పరిస్థితి ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం అనుకుంటుండొచ్చు, మాకు అధికారం ఉంది, మేము కుర్చీ మీద కూర్చున్నాం, మాకు పోలీసు యంత్రాంగం ఉంది, యంత్రాంగంతో మేము అరెస్టులు చేయిస్తాం, కేసులు పెట్టిస్తాం, లేకపోతే నిర్బంధాన్ని ప్రయోగిస్తాం, ఆశలను బయటకు రాకుండా చేస్తాం, పోరాటాన్ని అణచిపెడదామనేసి అనుకుంటుండొచ్చు. ప్రభుత్వం అనుకుంటున్న ఈ ఊహాగానాలు మాత్రమే, అది వాస్తవాలు కాదు. ఆశల యొక్క చరిత్రని
ఈ ప్రభుత్వం తెలుసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. 106 రోజులు సమ్మె చేసిన చరిత్ర ఆశాలకు ఉంది. అనేక సమరశీల పోరాటాలు చేసిన చరిత్ర ఆశాలకు ఉంది. అందుకని పోరాటాలను అణిచిపెట్టడం ద్వారా పోరాటాలు వెనక్కి తగ్గవు. పోరాటాలు ఎప్పుడు తగ్గుతాయి అంటే ఆశా యూనియన్ CITU రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపి ఈ అసెంబ్లీ సమావేశాల్లో 27వ తేదీలోపు 18,000 ఫిక్స్డ్ వేతనం అసెంబ్లీలో ప్రకటన చేస్తేనే మా పోరాటాలు తగ్గుతాయి తప్ప నువ్వు పోలీసులను పెట్టినంత మాత్రాన, ఈడ్చి పడేసినంత మాత్రాన, కాళ్ళు చేతులు రగొట్టినంత మాత్రాన మా పోరాటాలు ఆగవు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలనేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అందుకని చర్చలు జరపాలి. ఇప్పటికే అనేక హామీలు ఇచ్చారు మాకు. ఆ జీవో లేవి, ఆ సర్కులర్ లేవని మేము అడుగుతున్నాం. ఎన్నిసార్లు హైదరాబాద్ రావాలి, ఎన్నిసార్లు హామీ ఇస్తారు? జీవోలు సర్కులర్లు ఇవ్వకపోతే మాకు అమలు కాకపోతే మేము ఎట్లా బతకాలి? వచ్చినప్పుడల్లా అదే పాత మాట చెప్తే మాకు ఏది రాకపోతే ఎట్లా బతకాలనేసి ఈరోజు మేము అడుగుతున్న పరిస్థితి ఉంది. అందుకని 27వ తేదీలోపు అసెంబ్లీ సమావేశాలు ముగింపులోపు మాకు ఆశాల కోసం చర్చలు జరగాలి. అందుకని చర్చలు జరగకపోతే మేము ఊరుకోము అనేసి మేము తెలియజేస్తున్నాం. అందుకని ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క నిర్బంధకాండకు వ్యతిరేకంగా, ఈ అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఈరోజు ఆశా వర్కర్ల మీద ప్రభుత్వం నిర్బంధకాండ ఏదైతే ప్రయోగించిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖండించడమే కాదు, రేపు మార్చి 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు అందరూ కూడా ఏ మండలానికి ఆ మండలం, ప్రతి మండలంలో కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ, ఈ ప్రభుత్వం యొక్క నిర్బంధకాండను ఖండిస్తూ, అట్లాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం 18,000 ఇతర డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ రేపు అన్ని మండల కేంద్రాల్లో ప్రతి ఒక్క ఆశా వర్కర్లు అందరూ ప్రతి మండలంలో రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేయాలి అనేసి ఆశాలందరికీ కూడా ఆశా యూనియన్ CITU రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తున్నాం. ఈరోజు 2-3 రోజుల నుంచి అరెస్టులు చేసిన అన్నింటినీ అధిగమించి ఈరోజు మహిళా శక్తి ఏంటిదో ఈరోజు ఆశా వర్కర్లు మనం ఎట్లయితే చూపించామో రేపు నిరసన కార్యక్రమాల్లో కూడా మొత్తం ఆశాలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అన్ని మండల కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలని జయప్రదం చేయాలనేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్లకు అందరికీ, ప్రతి ఒక్క ఆశా వర్కర్కి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని విజయవంతం చేయాలి, ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలి, అసెంబ్లీలో ఖచ్చితంగా మా కోసం చర్చించాలని ఆశా వర్కర్లు అందరూ కూడా రేపు నిరసన కార్యక్రమాల్లో డిమాండ్ చేయాలనేసి మీకు అందరికీ కూడా, ఆశాలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను.